ఇప్పుడు ఇదే హ్యాపీనెస్ లో మనం సెకండ్ రెసిపీకి వెళ్ళిపోతాం. ఏం చేస్తున్నారు? మెంతి మజ్జిగ. మెంతి మజ్జిగ మన ట్రెడిషన్ అది కూడా కావాలి కదా. అండ్ యూ హ్యావ్ టు నో మనకు అన్ని ఎవ్రీథింగ్ యూర్ ఈటింగ్ ఇస్ నాట్ బ్యాడ్, కానీ ఎప్పుడు తినాలని తెలుసుకోవాలి. మజ్జిగని స్నాక్ లాగా తీసుకోండి. ఒకేసారి మీల్లో అన్నం, పప్పు, మజ్జిగ అవన్నీ తింటూ ఉంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అయిపోతాయి. అందుకే మజ్జిగని తర్వాత తీసుకోండి. భోజనం తిన్న ఒక 2 అవర్స్ తర్వాత, ఒక 3 అవర్స్ తర్వాత స్నాక్ లాగా తీసుకుంటే అది మీకు మంచిది. స్టమక్కి చల్లగా ఉంటుంది. ప్లస్ మెంతి షుగర్ లో చేస్తుంది. ఓకే, సో మెంతి మజ్జిగ చేద్దాం. సో రెడీయా? ఎస్. మన అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చేద్దామా? ఎస్, సౌత్ ఇండియాకి వచ్చేద్దామా? సో మెంతి మజ్జిగ. ఓకే, మరి మెంతి మజ్జిగ కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్తాను, కానీ దీని స్టోరీ చెప్పాలి కదా. ఎస్. సో నాకేమో మ్యారీడ్ టు పంజాబీ కదా, పెరిగిందేమో నార్త్ లో, హైదరాబాద్ లో ఉన్నాను, కానీ మెంతి మజ్జిగ ఎప్పుడు తాగలేదు. కానీ మా సిస్టర్, మా చెల్లెలకి పెళ్ళైంది ఒక తెలుగు ఫ్యామిలీలో. సో తను నేర్చుకుంది అక్కడ మెంతి మజ్జిగ. సో ఫస్ట్ వన్ ఐ డ్రాంక్ మెంతి మజ్జిగ, ఓహో ఇందులో మెంతి ఉంది, నా షుగర్ బాగా కంట్రోల్లో ఉంటాయని అలా తాగాను. అండ్ తాగిన తర్వాత వావ్ ఇట్స్ సో అమేజింగ్ అని చెప్పి దట్స్ హర్ రెసిపీ అన్నమాట. ఓ అయితే సిస్టర్ గారికి థ్యాంక్ యూ. మెంతి పౌడర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అక్కడైతే మెంతి క్యాప్సూల్స్ తింటూ ఉంటారు జనాలు, మనం ఇలా మెంతి మజ్జిగలో వాడచ్చు. ఎస్. సో మెంతి మజ్జిగ కావాల్సిన పదార్థాలు: ఉప్పు, మెంతి పొడి, ఇంగువ, కనోలా ఆయిల్, కరివేపాకు, కారం, పెరుగు, ఆవాలు. ఓకే, సో మెంతి మజ్జిగకి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎంత కష్టంగా చేయాలో చూద్దామా? ఏడవద్దు ప్లీజ్, ముందే చెప్తున్నాను. ఇట్స్ టూ హార్డ్. అవును, చూడండి ఎలా ఏడుస్తున్నాను. సో ఫస్ట్ మిక్సీలో పెరుగు వేసుకుంటున్నాం. సో ఎంత క్వాంటిటీ అని అడగండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎంత మంది ఉంటే. మనకు తెలిసిన రెసిపీ అని అలా అనొచ్చు. అవును మీకు తెలిసిందే, కానీ ఇది మనకు చాలా మంచిది, డయాబెటిక్స్ కి చాలా మంచిది. యాక్చువల్లీ సమ్మర్స్ లో డయాబెటిక్స్ ఆల్రెడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటారు, దాంతో ఎప్పుడు వాటరే తాగాలని బోరు, ఫ్రూట్ జ్యూసెస్ తాగలేము కదా. సో ఇలాంటి డ్రింక్ యాక్చువల్లీ మీరు చేసుకుని థర్మస్ లో కూడా తీసుకెళ్లొచ్చు పనికి. సో కొద్దిగా మిర్చి అంటే కారం, ఉప్పు, పెరుగు అండ్ కొద్దిగా మెంతి పౌడర్. ఏదైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో ఇదే. సో హాఫ్ ఇందులో వేస్తున్నాను, హాఫ్ తాలింపులో వేస్తాను. డబుల్ టేస్ట్ వస్తుంది. ఓకే, చూసుకోండి, ఎందుకంటే మెంతులు కొంచెం చేదుగా ఉంటాయి. సో అందుకనే మనం పౌడర్ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకోండి. అండ్ కొద్దిగా ఇంగువ ఇందులోనే వేసుకుని రెస్ట్ తాలింపులో వేస్తాను. ఓకే మీకు వాళ్ళు చూడండి, టేస్టింగ్ గ్లాస్ ఇస్ లైక్ అ వైన్ గ్లాస్. బట్ ఇది వైన్ లాగా అనుకోవాలి. ఇట్స్ సో గుడ్ ఫర్ అస్. ఎంజాయ్ చేస్తూ తాగాలి. ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో కొద్దిగా నీళ్ళు వేసుకుని అంతే. వెరీ సింపుల్. ఏడుస్తున్నారా? మరి ఇలా సింపుల్ గా అదే మోసం చేశాను. మెంతి మజ్జిగ రెడీ. సో దీంట్లో వేసేసి దెన్ వీ విల్ డూ తాలింపు. కానీ అసలు మజ్జిగలోనే లేదు కదండి కలర్. అంటే మనం కారం వేసాం కదా, అండ్ దెన్ మెంతి కలర్ కూడా వచ్చింది. మనం చెప్పకుండా ఇచ్చేస్తే మిల్క్ షేక్ అనుకుని తాగేస్తారు ముందు. సో ఇలా పెనం పెట్టుకుని తాలింపు. సో మనం యూజువల్ తాలింపే, కనోలా ఆయిల్ వాడుతున్నాం. అవును, అంటే ఇలా ఫ్లేవర్ లేని ఆయిల్ వాడితేనే మంచిది, మరీ స్ట్రాంగ్ ఫ్లేవర్స్ తో వాడొద్దు. సో ఈ రోజు ఇంకొక ఆయిల్ యాడ్ చేస్తున్నాం లిస్ట్ కి. ఆవాలు నూనె, మస్టర్డ్ ఆయిల్, అవి కచ్చి దాని అని అంటారు, ఈజీగా దొరుకుతుంది గానుగలో. కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్. కానీ యూ డోంట్ హ్యావ్ టు గో టు అ గానుగ, ఆల్రెడీ స్టోర్ లో కోల్డ్ ప్రెస్ మస్టర్డ్ ఆయిల్ టెట్రా ప్యాక్ లో దొరుకుతుంది, అది కూడా వాడొచ్చు. ఓ సూపర్ కదా. సో ఆవాలు డాన్స్ మనకు ప్రతిసారి కావాలి కదా. ఇప్పుడు మనం అందులో మెంతి పౌడర్ వేసాం కదా, మెంతి పౌడర్ కాదు మెంతి ఆకులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, మిక్సీలో పట్టిస్తున్నాం కదా, అవి బాగా మిక్స్ అయిపోతాయి. సో అవి కూడా చేయొచ్చు. ఓకే, మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్ అంటే. కాకపోతే మెంతి పౌడర్ ఈజీ దొరుకుతుంది. సమ్ టైమ్స్ ఆకులు అంటే క్లీన్ చేయాలి, రెడీ చేయాలి. అవును, కానీ మీకు టైం ఉందంటే డెఫినెట్లీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మెంతి ప్లాంట్, కూర, గింజలు, మెంతిలో లేని అంటే ఎవ్రీ పార్ట్ ఈజ్ యూస్ఫుల్. ఎవ్రీ పార్ట్ ని వాడండి. సో గింజల్లో ఉంది సాల్యుబుల్ ఫైబర్, అది మనకు మంచిది. దాన్ని ఇవాళ పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు అండ్ మెంతి పౌడర్ కొద్దిగా, అండ్ దెన్ ఇంగువ. ఫైనలీ కరివేపాకు ఇలా సైడ్ కి తీసి పడేయొద్దండి ప్లీజ్. మీరందరూ తినండి కరివేపాకుని కూడా. సో కరివేపాకు ఇలా సైడ్ కి తీసి పడేయొద్దండి ప్లీజ్. మీరందరూ తినండి కరివేపాకుని కూడా. సో కరివేపాకు ఇలా సైడ్ కి తీసి పడేయొద్దండి ప్లీజ్. మీరందరూ తినండి కరివేపాకుని కూడా. సో కరివేపాకు ఇలా సైడ్ కి తీసి పడేయొద్దండి ప్లీజ్. మీరందరూ తినండి కరివేపాకుని కూడా.
వావ్ వాట్ స్మెల్. ఎస్ ఎస్, ఇలా ఇస్తే ఎవరు తాగరండి. అంతే కదా, అసలు నిజంగా అది చూస్తే కూడా మనకి అనిపించదు ఏంటి మజ్జిగ అని చెప్పి. నేను చెప్పాను కదా మిల్క్ షేక్ అనుకొని హ్యాపీగా తాగేస్తారు. సో ఓకే, అది రెడీ అయిపోయింది కదా. సో ఎప్పుడు మనకి వ్యూవర్స్ క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఈ రోజు మనం చాలా మాట్లాడేసుకొని నేను ఇప్పుడు అడుగుతున్నాను. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఈరోజు స్వీట్ చేసాం. మన నార్త్ ఇండియన్స్లో కానివ్వండి, సౌత్ ఇండియన్స్ కానివ్వండి, రైస్ తిన్న తర్వాత లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత స్వీట్ తినడం అనేది అలవాటు కదా. మరి డయాబెటీస్ వచ్చిన తర్వాత పాపం రెగ్యులర్గా తినలేరు. అలాంటప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మెడిటేట్ కాదు. సో మీరేం చేయాలంటే భోజనం చేశారు కదా, స్వీట్ క్రేవ్ చేస్తున్నారు. సో జస్ట్ ఆ మైండ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1 slice 2 slices ఆఫ్ ఫ్రూట్ తీసుకోండి. ఆ స్వీట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, మీకు కూడా తృప్తి ఉంటుంది. అండ్ దెన్ ఒక స్కీమ్ మనసులో పెట్టుకోండి. ఆహా, ఇవాళ నేను ఎక్కువ ఓవర్ ఈట్ చేయలేదు, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినలేదు. సో నా నెక్స్ట్ స్నాక్ ఒక స్వీట్ స్నాక్ ఉంటుంది. అలా స్వీట్ స్నాక్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఆ యాంటిసిపేషన్లో 2 hours గడిచిపోతాయి. సో మెంటల్ ట్రిక్స్ చేయాల్సిందే కంపల్సరీ. ఎస్ ఓకే, సో అది అనమాట. సో మీరేం చేస్తారంటే స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు చక్కగా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని తినండి. అండ్ ఇప్పుడు చెప్పారు కదా, అలాగే ప్లాన్ చేసుకోండి. నిజంగా ఈరోజు నేను ఎక్కువ ఉడికించలేదు, ఈ కూరగాయలు తిన్నాను, స్వీట్ లేదంటే కేల్ చిప్స్ ఇలాంటివి ఏదైనా ప్లాన్ చేసుకొని ఆ విధంగా వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, మెంతి మజ్జిగ రెడీ. టాల్ ప్రెటీ గ్లాస్. సో ఇలా గ్లామర్గా ఉంటే మరి ప్రెజెంటేషన్ కూడా గ్లామర్గా ఉండాలి కదా. అంతే కదా. అంతే, మీరు కూడా ప్రతి ఒక్కరు లివ్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్లీ. అలా మంచి గ్లాసులో వేసుకోండి, గెస్ట్స్ కోసం ఉంచొద్దు, మీరు కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఎస్, ఫస్ట్ మీరు, ఆ తర్వాతే అందరూ కదా. సో ఈరోజు నా చేతిలో మెంతి మజ్జిగ రెడీ అయిపోయి ఉందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూడాలి. కానీ అంతకంటే ముందు మెంతి మజ్జిగకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీకోసం మరొకసారి. మెంతి మజ్జిగకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఆవాలు, ఇంగువ, మెంతి పొడి, కెనోలా ఆయిల్, కరివేపాకు, కారం, ఉప్పు. మెంతి మజ్జిగ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కారం, ఉప్పు, పెరుగు, కొద్దిగా మెంతి పౌడర్ వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మజ్జిగలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఆవాలు, మిగిలిన మెంతి పౌడర్, ఇంగువ పొడి, కరివేపాకు వేసి ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న మజ్జిగలో ఇది తాలింపు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతి మజ్జిగ రెడీ.